రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య పేరిట స్మారకం నిర్మించాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. శుక్రవారం అవనిగడ్డలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోసయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. ఫైర్ స్టేషన్ వద్ద రోసయ్య విగ్రహానికి బుద్ధప్రసాద్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియలకు ట్రాఫిక్ కారణంగా చంద్రబాబు సకాలంలో చేరుకోలేకపోయారని తెలుసుకుని రోసయ్య స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి సారీ చెప్పారని తెలిపారు. అదే రోసయ్య మృతి చెందితే ఏపీ సీఎంగా ఉన్న జగన్ కనీసం చూడడానికి కూడా రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రోసయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదాయాన్ని పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలని రాజశేఖర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వరాలు ఇస్తూ ఉందో బాగా నేను తలపట్టినోడు కానీ వెళ్ళి అయ్యేలాగా చూస్తుంది. అది ఆయన అంటే ఇవాళ మనం గమనించాల్సింది ఆయన ఒక కాకుండా ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ బకెట్ అయితే మనం కాలు కట్టుకున్నట్టు మనం కట్టుకున్నట్టు ఉపయోగించి జరుగుతుంది. అదే ఒక చెంబు నీళ్ళు ఉంటాయి అనుకోండి, ఆ చెంబు నీళ్ళతో మనం ఏ విధంగా కాలు కట్టుకోవడం మనం కట్టుకోవాలని ఆలోచిస్తాం. లేదా మనకున్న ఆర్థిక స్థితి ఎంత ఉన్నది ఆలోచించి దాని ప్రకారం మనం వ్యవహరించాలి తప్ప దాని నుంచి మనం వ్యవహరించకూడదు అని చెప్పి నాకు బహుమానం చెప్తారు. అట్లా అంచేత అలాంటి ఆ రకంగా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలిపిన వ్యక్తి రోసయ్య గారు. కానీ ఆ స్వతంత్ర కాలం ఆయన కళలైపోయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఈ స్థితిలో ఎప్పుడు కూడా జాతి గుర్తుండే వ్యక్తి రోసయ్య గారు. విధంగా వారికి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పట్ల ఏ విధంగా వ్యవహరించిందో ఎందుకంటే రోసయ్య గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో విభేదించే వ్యక్తి అయినప్పుడు కూడా కేఎస్ఆర్ చంద్రశేఖరరావు గారు కానీ వాళ్ళ వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మొత్తం యావత్తు నాయకులందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు తరలి వచ్చారు, నివాళులు అర్పించారు. ఆ రోజు అక్కడే ఉండడం జరిగింది భౌతిక ఆయన దగ్గర. కానీ మన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ముఖ్యమంత్రిగా రావడం కానీ ఆయన శ్రద్ధాంజలి కట్టింది